హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఇప్పుడే గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్‌ని, షార్ట్స్‌ని చూసిన తర్వాత లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. ఈరోజు నేను పక్కా పల్లెటూరు స్టైల్‌లో కోడిగుడ్డు పులుసు చేస్తున్నా అండి. దీనికోసం మట్టి గిన్నె అయితే పెట్టుకున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. అలాగే 2 కోడిగుడ్లు అయితే ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే కొంచెం చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే కడిగి నానబెట్టుకున్నానండి. ఇక్కడ స్టవ్ మీద అయితే మట్టి గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత వెంటనే పోపు గింజలు వేసుకోవాలండి. బాగా మరిగిపోయిందాక ఉన్నామంటే గిన్నె పగిలిపోతుంది, మట్టి గిన్నె కదా. అందుకే వెంటనే పోపు దినుసులు వేసేసుకొని ఇలాగ కలుపుతున్నా అండి. ఈలోపు ఇవి కొంచెం వేగగానే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను. ఇక్కడ ఇది పల్లెటూరు స్టైల్‌లో చేస్తున్నాను. అలాగే దీనిలో స్పెషాలిటీ ఏంటి అంటే మట్టి గిన్నెలో చేస్తున్నా అండి. మట్టి గిన్నెలో చేసే కోడిగుడ్డు పులుసు గానీ, లేదా చేపల పులుసు కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇదొచ్చేసి పసుపేసానండి. కొంచెం ఇక్కడ పసుపు వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టేసానంటే ఇంక అవే మగ్గిపోతుంటాయి ఉల్లిపాయలు. ఇక్కడ మట్టి గిన్నెలో ఎప్పుడైనా గానీ కోడిగుడ్డు పులుసు గానీ, బెండకాయ పులుసు గానీ, చేపల పులుసు గానీ ఇలాంటివి పులుసు కూరలు చేస్తే చాలా టేస్ట్ వస్తుంది. అలాగే ఒక 2 డేస్ ఉన్నా గానీ అస్సలు వాసన రావండి. నిల్వ ఉంటాయి మంచిగా. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు ఆల్మోస్ట్ చాలా వరకు మగ్గిపోతున్నాయి కదండీ! ఇప్పుడు కొంచెం దీనిలో సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకున్నామంటే మంచిగా వాటర్ రిలీజ్ అయ్యి ఇంకా మంచిగా మగ్గిపోతాయి. అందుకే నేనైతే ఇందులో కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నా అండి. ఇలాగ మంచిగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకున్నామంటే దానిలో ఉల్లిపాయల్లో ఉండే వాటర్ అంతా బయటకొచ్చేసి మంచిగా మగ్గిపోతాయి. అందులోనూ ఇది మట్టి గిన్నె గదండీ! మట్టి గిన్నె త్వరగా అడుగంటిపోతుంది. అందుకే మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలి. లేదంటే అడుగునన్నీ మాడిపోతాయి. అస్సలు బావుండదప్పుడు. ఇప్పుడు దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మరీ ఎక్కువగా కాదు. మరీ ఆ ఫ్లేవర్ ఎక్కువ ఉన్నా బావుండదు. కొంచెమే వేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టి అలా వదిలేసామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోతుంది. ఆ తర్వాత మనం కర్రీకి సరిపడా కారం కూడా వేసుకున్నామంటే దానిలో ఇక ఎగ్స్ ఏసేసుకుంటే మంచిగా ఎగ్స్‌కి ఉప్పు, కారం పడతాయండి. ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాను. చక్కగా కలిపిన తర్వాత అంతా మంచిగా కలిసిపోవాలండి. మంచిగా కలిసిపోయిన తర్వాత ఎగ్స్ ఏసిన తర్వాత మరీ మరీ కలిపామంటే ఎగ్స్ చితికిపోతాయి కదా. అందుకే ముందుగానే బాగా కలిసేలాగా అయితే కలుపుకొని అప్పుడు దీనిలో ఎగ్స్ అయితే వేస్తున్నాను. ఈ ఎగ్స్‌కి గీతలు పెట్టుకున్నా పర్వాలేదు, పెట్టుకోకపోయినా పర్వాలేదండి. నేనైతే పెట్టలేదు. మామూలుగా అయితే ఎప్పుడు పెడుతుంటాను గానీ ఈరోజైతే పెట్టలేదు. ఇలాగ పైపైన మంచిగా మొత్తం కలిసేలాగా అయితే స్లోగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టామనుకోండి, అందులో ఉండే ఉప్పు, కారాలు ఎగ్స్‌కి పడతాయి. ఇలా కొంచెం సేపు ఒక 2, 3 మినిట్స్ మూత పెట్టి ఉంచిన తర్వాత ముందుగా మనం చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నాం కదండీ! ఆ రసాన్ని తీసుకొని దీనిలో అయితే పోసేసుకోవాలి. చింతపండు రసం కూడా దానికి ఉల్లిపాయలకి సరిపడే క్వాంటిటీలో పోసుకుంటేనే పులుసు చిక్కగా ఉంటుందండి. ఎక్కువగా పోసుకున్నామనుకోండి నీళ్ళు నీళ్ళుగా ఉంటే సూప్ కూడా టేస్ట్ ఉండదు. మనం తీసుకునే ఉల్లిపాయల్ని బట్టే సూప్ కూడా పోసేసుకోవాలి పులుసు. ఇక్కడ చూసారా? ఇంత క్వాంటిటీలో అయితే నీళ్ళు కూడా కలిపేసాను. చింతపండు రసం వేసిన తర్వాత నీళ్ళు కలిపా. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. తొందరగా ఉడికిపోతుంది. ఇలా ఉడికే టైంలో ఒక 2 ఎల్లిపాయలనైతే క్రష్ చేసుకొని వేసేసుకున్నాను. బావుంటుంది టేస్ట్ అని అలా వేసుకున్నాను. ఆ తర్వాత అయితే కొంచెం గరం మసాలా వేసానండి. ఒక స్పూన్ చిన్న స్పూనే, అది టీ స్పూను. దాంతో గరం మసాలా వేసుకున్నాను. ఇంకా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నామనుకోండి ఈ మసాలా ఫ్లేవర్ అంతా కర్రీకి పడుతుంది. ఇక్కడ స్టవ్ అయితే ఆపేసాను ఇంకా నేను. ఆపిన తర్వాత చూడండి మట్టి గిన్నె కదా ఎలా ఉడికిపోతుందో. ఈ మట్టి గిన్నెకి ఉండే లక్షణమే ఇదండి. స్టవ్ ఆపిన తర్వాత ఒక 5 నిమిషాలు ఇలాగే ఉడుకుతానే ఉంటుంది. చక్కగా రెడీ అయిపోయింది కోడిగుడ్డు పులుసు. చిక్కగా మంచిగా చాలా టేస్టీగా ఉందండి. సూపర్‌గా ఉంది. మంచి రుచితో ఉంటుంది. మట్టి గిన్నెలో చేసుకుంటే మాత్రం చాలా రుచిగా ఉంటుంది. ఇది పక్కా పల్లెటూరు స్టైలు. ఒక్కసారైతే ట్రై చేసి చూడండి.